వాళ్ళ అమ్మ పెట్టింది. అది దేంతో పెట్టింది? కస్తూరి మృగం నుంచి వచ్చినటువంటి ఒక ద్రవం. ఫోన్ కట్టే ఎంతసేపా ఫోన్ ఎత్తడానికే, సౌండ్ పెట్టడం తప్పు, ఎత్తకుండా దాని ఒక చోట ఇంకో తప్పు. సో కస్తూరి తిలకం పెట్టుకుని ఆయన నుదుటి పైన లలాట పతలే వక్షస్థలే కౌస్తుభం, ఆయన చెస్ట్ మీద ఏముంది? గుండెల మీద కౌస్తుభం అని మణి. కరతలే వేణు, వేణు అంటే అంటే ఏంటి? ఫ్లూటు, చేతుల్లో ఫ్లూట్ ఉంది. కరే కంకణం, కరం అంటే చెయ్యి, ఏముంది? కంకణం. కరతలే వేణు కరే కంకణం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. అలా అందంగా అలంకరించుకున్నటువంటి ఆ నల్లని వాడు ఆ కృష్ణుడు అని ఆయన అన్నీ వివరించి ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు. అందరూ పడుకున్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఒక దొంగోడు వచ్చాడుగా, వాడు ఇదంతా విన్నాడుగా, వాడు కొట్టాడు, తలుపు కొట్టాడు. పందులో అన్నాడు. తలుపు తీస్తే వీడేమో దొంగోడు, మీదెవరో అన్నాడు. ఇందాక ఓ పిల్లోడు గురించి చెప్పావా, అడ్రస్ చెప్పన్నాడు. నేను ఓ పిల్లోడు గురించి, అదే నల్లగా ఉంటాడన్నావుగా, మెల్లో హారం, చెవులకి, మెల్లకి, ముక్కుకి, చెవులు, ముక్కు, మెడ, బొట్టు. అచ్చోయ్, నేను చెప్పిందేమో కృష్ణుడు చెప్పాను, వీడు ఎవరో మామూలు పిల్లోడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన గురించి మీకెందుకు అన్నాడు. అవన్నీ చెప్పావుగా, లలిత జ్యువెలర్స్ అక్కడే ఉంది, టాటా కనిష్క అక్కడే ఉంది, కాబట్టి ఈ బంగారు ఆభరణాలన్నీ నేను తెచ్చుకుంటా, నీకు కూడా ఇస్తానులే, అడ్రస్ చెప్పన్నాడు. ఇప్పుడు వాడికి దేవుడు అని చెప్తే వాడికి ఎక్కదు. ఈయన చెప్పాడు. ఏం పేరు అతని పేరు? ఏం పేరు? అబ్బాయి పేరు ఏం పేరు? ఏం పేరు? మరి అల్లూరు ఎవరు? 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 బృందావనం. ఏంటి? బృందావనం. అబ్బాయి పేరు ఇంతే. వాడి మైండ్లో ఏముంది? బృందావనం కృష్ణుడు, బృందావనం కృష్ణుడు, బృందావనం కృష్ణుడు. ఏమండి బృందావనంకి ఎలాగైనా, ఏమంటే బృందావనానికి ఎలాగైనా ఇంక ఈ మైండ్లో ఏముంది అడిగి? ఇంకా మనకి చూడండి, రేపు పొద్దున్న ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశ, పెసరట్టు ఉప్మా ఉంటుందా మనకు? అలాగే పెసరట్టు బ్యాచ్, దోశ బ్యాచ్, ఓకే. అలాగా అలాగా ఈయన మనస్సులో ఇంకా నోట్లో ఏం చెప్తున్నాడు? కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, ఇంతే. ఇంకా రెండో ఊసు లేదు. అలా అనుకుంటూ అడుగుతూ 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 వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలిసిపోయిందిగా, ఎవరు తెలిసిపోయిందిగా. కృష్ణుడు ఏం చేస్తాడు? పొద్దున్న లేచి స్నానం అయిపోయి వాళ్ళ అమ్మ పెట్టి సజ్జాన్ని తిని చెట్టు వెళ్తాడు, అడవికి వెళ్తాడుగా, అడవికి వెళ్తాడు, అడవికి వెళ్ళి ఆవుల్ని మెప్తాడు కదా, వస్తాడు అని ఈయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యాక్చువల్గా కృష్ణుడు వచ్చాడు, అన్ని లీలలు చేసేసాడు, పూతన్న చంపేశాడు, కంసుని చంపేశాడు, భగవద్గీత చెప్పేశాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ద్వాపరయుగం అయిపోయింది, దేయుగం దేయుగం వచ్చేసాడు, వెళ్ళిపోయాడు కూడా. మరి వీడేమనుకుంటున్నాడు? ఇప్పుడు వస్తాడు 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 అనుకుంటున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. మొత్తానికి ఇతని యొక్క ప్రేమ, ఇతని భక్తి, అతని స్మరణకి కృష్ణుడు వశమయ్యాడు. చెట్టు మీద కూర్చున్నాడు, కృష్ణుడు ఆవులు తీసుకుని వస్తున్నాడు. కృష్ణుడు ఆ చెట్టు కిందకి రాగానే అని దూకాడు. భయపడ్డాడు కదా.
కృష్ణుడు కూడా భయపడిపోయాడు. కృష్ణుడు భయం ఉంటుందా? కృష్ణుడు భయానికే భయం కలిగిస్తాడు, అని భయం ఉండదు కదా. కానీ భయపడినట్టుగా నటించాడు. ఆయన చెట్టు మీద నుంచి దొంగ దూకి, ఇదిగో నేను చాలా కష్టపడి చాలా దూరం నడిచి వచ్చాను, ఇవన్నీ తీసిచ్చే అన్నాడు. ఏంటి? ఏం తీసివ్వాలి? కృష్ణుడు అన్నాడు, మా అమ్మ కోప్పడుతుందండి, అందుకని ఇవ్వనండి అన్నాడు. చాలాసేపు అతను అడగడం, ఈయన ఇవ్వనండం. మరి మీరు వెళ్ళేటప్పుడు తీసుకుందరు, మా అమ్మకి ఏదో చెప్తాను, ఇప్పుడు మా అమ్మ నాకు చెడ్డన్న మూట కట్టింది, అది తినేద్దామండి అన్నాడు. ఇద్దరు తినేశారు, కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం అయిపోయింది, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మా అమ్మ ఎదురు చూస్తుందండి, నేను వెళ్తానండి అని అంటే ఇవన్నీ తీసి మూట కట్టి పట్టుకెళ్ళండి అని ఇచ్చాడు. ఎవరికి? దొంగకి. కృష్ణుడు ఇస్తే ఆ దొంగ ఏమన్నాడు చెప్పండి? నాకు ఈ నగలొద్దు, నాకు నువ్వు కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఎవరిని? ఎందుకు వచ్చాడు? వచ్చింది దేనికోసం? నగల కోసం. ఇప్పుడు ఏం కావాలంటాడు? అవునా? మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? కోరికల కోసమా, దేవుడి కోసమా? నిజం చెప్పడం, మనం ఎందుకు వెళ్తాం? మనమా పచ్చాబద్ధం. అవునా కదా? అవునా? దేవుడి కోసం వెళ్తాం మనం దేవుడి కోసం వెళ్ళేవాళ్ళం అయితే అసలు మత మార్పిడి జరుగుద్దా? ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి అని చెప్పగానే మతం మారిపోతే నీకు అసలు పెట్టుకున్నట్టే. అసలు ఏ దేవుడికి ప్రార్థన చేయకపోయినా రోగం వస్తుంది, సాగు వస్తుంది. అర్థమైందా? వద్దులే, ఎవరే కాసేపు ఆపే కజ్జే. ఏ దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా 4 తప్పవు. దేవుడు దండం పెట్టినా తప్పవు. చెప్పండి అందరూ. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. అంటే ఏంటండి? అంటే పుట్టుకొచ్చిందా, తర్వాత ఆఖరిలో వచ్చేది ఏంటి? చావు. ఈ మధ్యలో వచ్చేది రోగం. ఈ చావడానికి ముందు వచ్చేది ముసలితనం. ఇవి 4 ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామం చేయాలి, స్మరణ చేయాలి. ఎవరో వైకుంఠానికి వెళ్ళారట, రాముల వారి దగ్గరికి వెళ్ళారట. ఏమండి వీళ్ళు దొంగల్లా ఉన్నారు, వీళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అని అడిగాడు. ఎవరు అడిగారు? అక్కడ నారదులో ఎవరు అడిగారు. అడిగితే వాళ్ళనే అడుగు అన్నారు రాములు వారు. వాళ్ళు చెప్పారు, మేము అడవిలో ఉన్నప్పుడు ఈ 4 మైండ్లో పెట్టుకున్నామండి. దారిలో ఒక నది కూడా ఉంది. ఏం చేసేవారు? వనాంతరామ. ఏంటి అంటే వనంలోకి వెళ్ళేవారు. అక్కడ వచ్చే బాటసారులు కాచి వాళ్ళ వస్తుస్మరామ అంటే ఏంటి? వాళ్ళ వస్తువుల్ని ఎత్తుపోయేవారు. నా భయం నా రామ, భయం లేకుండా ఉండేవాళ్ళం. అలా వీళ్ళు ఏం చెప్పినా అన్నింటిలో చివరి ఏమొచ్చింది? ఆ పుణ్యంతో వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. మరి అదే మనం ప్రేమతో రామనామం చేస్తే, భక్తితో కృష్ణనామం చేస్తే, అవునా? ఇందాక ఏం పాడుకున్నాం మనం? అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే కేశవుడు కదా. అందుకని మనం భజన చేద్దాం. మన ఊరు ఈ కాపవరం 3200 మంది ఉన్నారా? మరి 3200 మందికి 14 చర్చిలు ఉన్నాయంటే అంతమంది పాపులు ఉన్నట్టే కదా. చెప్పుకునేది పాపులు, అయ్యేదేమో పాపులు. అంటే మోసం కదా, అది మోసం కదా. నిన్న ఆడెవడో ఫోన్ చేశాడు, ఎక్కడ పల్నాటి పాపి వాడి పేరు. ఫోన్ చేసి క్యాస్ట్ అంటున్నాడు. ఒరే వేస్ట్ ఫెలో, మీ మతంలో క్యాస్ట్ ఎక్కడుందిరా?
క్యాస్ట్ వాడే ఉంటే ఆ మతంలో ఉండకు. మోసం కదా అది. నువ్వు ఏ మతంలో ఉన్నా ఉండు, మోసం చేయకూడదు. ఏ మతంలో ఉన్నా ఉండు, అది నీ వ్యక్తిగత. దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? లేరుగా. అందరూ దేవుడు ఉన్నాడనే వాళ్ళేగా. కాబట్టి మనం అంతా బంధువులేగా. ప్రపంచంలో 740 కోట్ల మంది ఉన్నారంట ఇంచుమించుగా. అందులో 40 కోట్ల మంది నాస్తికులు అనుకుందాం. అంటే 700 కోట్ల మంది ఆస్తికులేగా. అంటే మరి బంధువులేగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? పాత బస్తీ ఎందుకు పుట్టింది? ఇప్పుడు డెన్మార్క్లో ప్రాబ్లం వచ్చింది, బ్రిటన్లో ప్రాబ్లం వచ్చింది, జర్మనీలో ప్రాబ్లం వచ్చింది. జర్మనీలో మన డిసెంబర్లో క్రిస్మస్ చేస్తుంటే ఓ పంది పెద్ద కారు వేసుకొచ్చి 200 మంది మీదకి ఎక్కించాడు క్రిస్మస్లో. మొన్న రాయచోట్లో వీరభద్ర స్వామి ఊరేగింపు చేస్తుంటే పందుల గుంపులు రాళ్ళు వేసింది. ఎందుకంటే అవి పాషాణ మతాలు కాబట్టి, అవి పిశాచి మతాలు కాబట్టి, అవి ఎడారి మతాలు కాబట్టి, అందులో దైవం లేడు కాబట్టి. మనం అన్ని దేవుళ్ళే అని మనం అనుకుంటున్నాం. వాడు ఏమంటాడు? మా ఒకటే దేవుడు, మిగిలినంతా సాతాను అంటాడు. ఇప్పుడు శివరామకృష్ణ మీ నాన్నగారు ఉన్నారు. ఇది ప్రశ్న. ఇలా కాకుండా ఇంకోలా అడిగితే బాగుంటుందా? అది వాడికి అర్థమైంది. ఇంకోలా ఎలా అడగకూడదో తెలుసుగా. తప్పు కదండి. అర్థమైందా? మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. ఇలా కాకుండా నీ అమ్మమ్మోడు ఉన్నాడంటే తప్పేనా కదా? చెప్పుకోవాలా? అలాంటివాడికి వద్దా? రాముడు కోదండం పట్టుకుని నిలబడితే ఎప్పుడైనా ఓడిపోయాడా? రాముడి జీవితంలో ఓటమి ఉందా? రాముడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడైనా అపజయం ఉందా? దైవం అంటే అది. ఓ పక్షికి మోక్షం ఇచ్చినవాడు రాముడు. శబరి ఎస్తి అడవి, ఆవిడికి మోక్షం ఇచ్చాడు. గుహుడు హృదయ సఖ, ఆత్మ సఖ అన్నాడు ఆయన. నా ఆత్మబంధువు అన్నాడు. ఎవరినే? ఒక్కరోజు ఒక్క పూట రాత్రిపూట కొంచెం ఆకులతో అలములతో బెడ్డేసి పొద్దున్నే నదిలో ఆ పక్కకి దింపితే ఒక రాత్రి నుంచి పొద్దున్న దాకా ఉన్నందుకు ఆత్మసఖ అన్నాడు రాముడు. అది దైవం అంటే. అదే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు చదివి సావరం. వాళ్ళ బుక్లో ఏముందో తెలుసా? ఎవడైనాను నన్ను నమ్మని ఎడ్లా వాడి మెడకు బండ కట్టి వాడిని సముద్రంలో పడవేయడు. అడు రాడ్డా అడు బ్యాడ్, అది చేసే ఫ్రెండ్ టోటల్లీ బ్యాడ్. అందుకే మనం దింపాలి రాడ్డు. అర్థమైందా? కాబట్టి మీరు అన్నీ ఒకటే కదా అని కబుర్లు చెప్పకండి. అర్థమైందా? రాముల వారు వాళ్ళ నాన్న గురించి చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు గుర్తు తెచ్చుకునేవారు. కానీ ఎవడైనా మతం మారి గొర్రె బతికున్న నాన్న చచ్చిపోతే తల గొర్రె పెట్టాడు. కానీ మతం మారేవంటే నువ్వు జాతి ద్రోహి, ధర్మద్రోహి, దైవద్రోహి, దేశద్రోహి. ఈ వీడియో వచ్చే కుక్కలు గొర్రెలు మొరుగుతాయి. వాళ్ళంతా మన పుట్టోళ్ళే, పేరు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఆడికి పేరు కూడా పెట్టలేని దిక్కుమాల మతంలో ఉన్నాడు. వాడు సర్టిఫికేట్లో హిందూ లేకపోతే ఆడికి బతుకులేదు. వాడి పేరులో రాముడో కృష్ణుడో శివుడో లేకపోతే మెతుకులేదు. కాబట్టి అలా బతకండి, గర్వంగా బతకండి. చెప్పండి అందరూ, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా.
జాన్సన్ తండ్రి జాకబ్, జాకబ్ తండ్రి జిప్సన్, జిప్సన్ తండ్రి జైపాల్, జైపాల్ తండ్రి జైరా, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. కాబట్టి మతం మారడం అంటే కిందకి పోవడం, దేశానికి వ్యతిరేకంగా తయారవడం. కాబట్టి మీరు నా కోరిక, నా రిక్వెస్ట్, ఇక్కడ చక్కగా వినాయకుడి మందిరం వచ్చింది, ఇంకా ఊళ్ళో రామాలయాలు ఉన్నాయి. మీ ఇంటి దగ్గరలో ప్రతి శనివారం చక్కగా గుళ్ళోపల కూర్చుని మైక్ పెట్టుకోవడం, మైక్ పెట్టుకోకుండాను అందరూ ఒక్కో గుళ్ళో ఒక్కో పుస్తకం, మీకు పుస్తకాలు కావాలంటే నేను పంపిస్తాను. రామాయణం అయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 8:30 దాకా ఓ గంటన్నర గుళ్ళో కూర్చోదు. ఓ 20 నిమిషాలు భజన చేయండి, ఓ 45 నిమిషాలు చదవండి. ఆవిడో పేర, ఆవిడో పేర, వాడో పేర, ఆయనో పేర చదవండి, వినండి, కబుర్లు చెప్పకండి. ఆ టైంలో సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, సైలెంట్లో పెట్టండి. అలా 40 నిమిషాలు చదవండి, 20 నిమిషాలు భజన చేయండి, గంట సేపు అవుతుంది, ఇంకా అరగంట ఉంటుంది. అందులో 20 నిమిషాలు చర్చ చేయండి, ఒక 5 నిమిషాలు జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. బంగారు తండ్రులు, బంగారు తల్లులు, ఇది ఇలా ఒక 5 నిమిషాలు జపం చేయండి. ఇంకా ఆఖరి 5 నిమిషాలు హారతి చేయండి. సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత. పండే రాదు కదా, రాదే బంగారు తండ్రి. అది మనం ముగించే ముందు చెప్పుకుందాం. ఈ మనం గణపతి గుడి ప్రారంభం కాబట్టి గణపతి గురించి కూడా కొంచెం చెప్పుకోకపోతే అన్యాయం కాబట్టి చెప్పేసుకుందాం. గణపతి అంటే గణములకు అధిపతి, విఘ్నాలు తొలగించేవాడు కాబట్టి విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడే మహాభారతాన్ని రాశాడు. వ్యాసులు వారు చెబుతుంటే నేను ఆపకుండా రాస్తానన్నాడు, అయితే ఆపకుండా చెప్పండి అన్నాడు. ఆ గంటం ఇంక ఎత్తడం లేదు, రాస్తూనే ఉన్నాడు. 1,00,000 శ్లోకాలు మహాభారతం, వేదాలు, ఉపనిషత్తు రాసేసాడంతే. ఈ మహాభారతం అయిపోయాక గణపతి అడిగాడు, ఈ వ్యాస మహర్షి ఇంత రాయించావు కదా, ఇన్ని శ్లోకాలు కదా, 1,00,000 శ్లోకాలు, దీనికి కంక్లూషన్ సారం 2 ముక్కల్లో చెప్పాను. వ్యాసుడు గారు అన్నారు 2 ముక్కలు ఇంకా 1 ముక్కలో చెప్తాను. ఏంటి మహాభారత సారం? అందరూ మీరు చెప్పండి. పరోపకారాయ పుణ్యం, పాపం పరపీడనం. అంతే. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులకు ఇబ్బంది పెట్టడం పాపం. మన ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఎప్పుడు పడితే అప్పుడు మైక్ పెట్టి
నెత్తిన కొట్టేసుకుని, తెలుసా మీకు, గొర్రెలమేమ అని తిరుగుతుంటారు. ఆవిడ ఎవరో ఉంది, ప్రసన్న అని, మైండ్ చెప్పిన గొర్రె. అలా దేవుడిని మొగుడు అంటారు. డాడీ డాడీ తెలుసును, డాడీ తెలుసును, పప్పా తెలుసును అంటారు. వాడు డాడీ అంటారు, పప్ప అంటారు, ఇది పప్పలాగా. మళ్ళీ ఏసే నా మొగుడు, డాడీ నా ప్రియుడు అంటారు. మళ్ళీ కొంచెంసేపు ఆగి డాడీ డాడీ డాడీ, మొగుడా డాడీయా, డాడీయా మొగుడా, అదనమాట. వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. కాబట్టి అటువంటి దిక్కుమాలిన మతంలోంచి ఎవరన్నా ఉంటే వెనక్కి వచ్చేయండి, చక్కగా బొట్టెట్టుకోండి, రాముడు వారికి మొక్కండి. మన పూర్వీకులంతా ఎక్కడ వాళ్ళే. అది అంటించుకున్న దరిద్రం వదిలిపెట్టండి. మిగిలిన వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. చక్కగా తులసమ్మ ఉండాలి ఇంట్లో, చక్కగా దీపం పెట్టుకోవాలి. ఆ దీపం ఎప్పుడు పెట్టారు? వచ్చి గంట పైన అయింది. ఆ దీపం అలా మెరుగుతూ ఉంది. అవునా? మన దీపం బ్యాచ్, వాళ్ళదే పాపం బ్యాచ్. మీకు దీపం బ్యాచ్ కావాలా, పాపం బ్యాచ్ కావాలా? అదన్నమాట. మనది ఉపకారం బ్యాచ్, వాళ్ళది అపకారం బ్యాచ్. మనదేమో శివం, వాళ్ళదేమో అదే. శివం కావాలా, శివం కావాలా? ఒరే ఎంత ఎందుకు కానీ శేషగా అడిగేస్తా చెప్పాను రా. మీరు ఫాస్టా వేస్టా? మీ షార్పా షార్టా? మీ స్ట్రాంగా రాంగా? మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? మీరు ఫాస్ట్గా చెప్పాలా? మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? జయం కావాలా, భయం కావాలా? గుర్రం కావాలా, గాడిద కావాలా? నంది కావాలా, పంది కావాలా? రాత కావాలా, బాధ కావాలా? గంగ కావాలా, దొంగ కావాలా? గీత కావాలా, వాత కావాలా? శవం కావాలా, శివం కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? కల్కి కావాలా, కల్తీ కావాలా? కల్తీయా, కల్కియా? ఇంకా లాస్ట్ పద్యం కావాలా, మద్యం కావాలా? పద్యం, మద్యం. గవర్నమెంట్ని బతికిచ్చేది మద్యం, మన బతికిచ్చేది పద్యం. పద్యం కావాలా, మద్యం కావాలా? ఎనర్జీ కావాలా, ఎనర్జీ కావాలా? అదేవిధంగా ఎడారి మతాలు ఎనర్జీ, సనాతన ధర్మం ఎనర్జీ. అర్థం చేసుకోవడం ఎనర్జీ. అదేవిధంగా లాస్ట్ శ్లోకం కావాలా, శోకం కావాలా? శ్లోకమా, శోకమా? అదిగో ఆయన 10,000 మందికి పద్యాలు శ్లోకాలు చెప్తున్నారు. అందరు నమస్కారం మొదలు పెట్టండి, శ్లోకం చెప్పుకుందాం. నమస్కారం చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటండి? అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. రేపు నిద్ర లేస్తామని గ్యారంటీ ఏం లేదు. రాత్రి పడుకుని పొద్దున్న లేవాలని ఏమన్నా ఉందా? కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకూడదు, కబుర్లు అవి చెప్పకూడదు. నామం చేయాలి, లేదా చదవాలి, లేదా వినాలి, స్మరించాలి. కాలక్షేపోన కర్తవ్యం. ఎందుకని కాలం కొంచెం కొంచెం కరిగిపోయి ఆయన దాన్ని తగ్గిపోతుంది. ఇప్పుడు ఈడున్నాడు, ఇలా పైకి రారా. ఏం పేరు నీ పేరు? రేవంత్. ఇది ఏమంత్ దగ్గర. అమ్మ ఎదవకి అర్థమైపోయింది. కొట్టండి రా అమ్మ ఎదవ. నేను జోక్గా చెప్పాను కానీ ఎదవకి బాగానే అర్థమైపోయింది. సెటైర్ అయితే రిటైర్ అయ్యేలా చేసావు కదా. రేవంత్ ఇది ఏమంత్ అన్నాను, ఏదో బలగా అర్థమైపోయింది. రేవంత్ ఇది ఏమంత్? అది మనం చేయాలి. రూట్ మార్చ్. కొట్టనాడు మనం పోడు. ఇంత చిన్నపిల్లోడు ఇప్పుడాడు 30 ఏళ్ళ తర్వాత అట్లే ఉంటాడా? ఉండడు కదా. 50 ఏళ్ళ తర్వాత అట్లే ఉంటాడా? ఉండడు కదా. కాలం గడిచిపోతుంది కదా. అవునా? కాబట్టి మన అందరు కూడా క్షీణమాయు దినే దినే. ఎప్పుడు వచ్చేస్తాడు? ఎప్పుడు వస్తే ఎవడికి దయ ఉంటుందా? అయ్యో పాపం అంటాడా? చెప్పండి. యమస్య కరుణానాస్తి, యమస్య కరుణానాస్తి, ధర్మస్య త్వరితగతి. ఎప్పుడుకి తగిలేదు. అంత తొందరగా మనం బ్యాగ్ సర్దుకోవాలి. మేము బ్యాగ్ సర్దుకొచ్చాం, రాజమండ్రి వెళ్ళాలి. మీరు టైం అయిపోద్ది. రేపు మళ్ళీ అక్కడ 2 చోట్ల ఆ కోరుకొండ తీర్థానికి వెళ్ళాలి, ఇంకో చోట కళ్యాణానికి వెళ్ళాలి, ఎల్లుండి మళ్ళీ ఇంకో రథోత్సవానికి వెళ్ళాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి. అలా రేపు 2 చోట్ల, మళ్ళీ ఎల్లుండి 2 సార్లు, మళ్ళీ అవతల ఇంకో చోట, మళ్ళీ అర్ధరాత్రి రైలు.
ఇవన్నీ సర్దుకుంటూ ఉండాలా, ముందే చూసుకోవాలా. వచ్చే నెలకి ఇప్పుడు టికెట్లు చేసేసాడు. ఎందుకని? ముందే ఏర్పాట్లు. మరి నెల ముందు బాగానే ప్రయాణం చేస్తున్నాం, ఏర్పాట్లు చేసుకుంటున్నాం, బ్యాగులు సర్దుతున్నాం. మరి చావు అనే ప్రయాణాన్ని సర్దుకోవా? సర్దుకోవడం అంటే ఏం లేదు నాన్న, లోపల గుద్దుకోకుండా ఉండడమే. ఏంటి? అంతే. నేను రైలు ఎక్కానండి. రైలు ఎక్కి ఎండలో లగేజ్ ఉంది, చెమటలు పడతాయి కదా. ఎక్కగానే లగేజ్ అక్కడ పెట్టి ఓ సీటు ఉంటే అలా జారబడ్డాను అని పడుకోలేదు. జారబడితే ఆడెవడో వచ్చి, ఏమండి ఆ సీటు మాదండి అన్నాడు. అవునా, ఏ ఊళ్ళో దిగుతారు అన్నా. పలానా ఊరు అన్నాడు. ఓహో, అయితే దిగేటప్పుడు ఈ సీటు పెరుక్కుని పట్టుకోండి. ఈడిదంట మరి, వీడి సీట్లో కూర్చుంటామా? కనపడట్లేదా నీకు? ఎండలో వచ్చావు, ఆడి సీట్లో ఎందుకు కూర్చుంటాం? మాకు సీట్ ఇచ్చారుగా, మేము కొనుక్కున్నాగా అంటే అంత కొరత వాళ్ళు ఉన్నారు. ఆడి సీట్ అంటే మరి పీక్కి వెళ్ళిపోను. అందుకని మనదేం లేదు ఇక్కడ. బ్యాగ్ సర్దుకోవడం అంటే మనసును సర్దుకోవడం. మనకి ఎవరితో వైరం వద్దు. ఏంటి వైరం? అంటే గొడవ. ఉదాహరణకి ఏం పేరు అని పేరు? సురేష్ గారిని చూడగానే అనేయకూడదు. అర్థమైందా? ఓ బీసుపోకూడదు. సురేష్ గారితో గొడవ ఉందనుకో, ఆడితో మాట్లాడకు. ఆడి గురించి ఈడొచ్చి చెప్పాడు అనుకో, చెప్పకు ఆడికి నాకు గొడవ అయిపోయింది అని వదిలేడు. అవునా, అలాగా? చచ్చిపోతే అలా చేస్తుందా? అవునా, అన్నపూర్ణ అలాగా అందా? ఇంకా మాట్లాడుతున్నా మొన్న నష్టపడే. ఎందుకు ఆవిడ గురించి నీకు వదిలేసావా? వదిలే. అవునా, నువ్వు ఎవరిని తలుచుకోవాలి? రాముల వారిని తలుచుకోవాలి, గణపతిని తలుచుకోవాలి, విష్ణుమూర్తిని తలుచుకోవాలి, శివుని తలుచుకోవాలి. ఆ పక్కింటి వాళ్ళని ఎన్నింటి వాళ్ళని ఎందుకు? అవునా, అర్థమైందా? కాబట్టి ఎముడు వచ్చాడు. ఒకళ్ళ ఇంటికి వచ్చేస్తే ఆడు కంగారు పడిపోయాడు. ఎవడు మా ఇంటికి వచ్చారు ఏంటండి అన్నాడు. మళ్ళీ లిస్టులో నీ పేరేముంది ఫస్ట్ అన్నాడు. సర్లేండి, మళ్ళీ వస్తారేంటి, కొంచెం కాఫీ తాగేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరిని? ఎముడిని. పెదనాన్న కాదు, బాబాయిని కాదు. అంటే సరే అని ఆడు బూస్ట్ ఏదో ఇచ్చాడు. అందులో అదేదో కలిపేశాడు. ఏంటిది? నిద్ర మాత్రం. ఎవరికే? ఎముడికి. ఆయన చక్కగా పడుకున్నాడు. అంతే 5-6 గంటల నిద్ర లేచాక, ఆహా ఏమి నీవిచ్చిన పానీయం మాపై బహు రమ్యంగా పనిచేసింది, నా బట్లకి తీరినది, నీకు ఏదేని వరము కోరుకోనము అన్నాడు. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. వరం కాదు, నేను నీకు మేలు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు నీరసంగా ఉంది, రెస్ట్ ఇచ్చావు, నీకు ఒక ఉపకారం చేస్తాను. ఇది ఎలా చూశాడు, ఏం సార్ అన్నట్టుగా. ఇవాళ లిస్టులో మామూలుగా పైనుంచి మొదలెడదాం అనుకున్నాను, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడతాను అన్నాడు. ఈయన పడుకున్నప్పుడు ఆ దరిద్రుడు ఆడి పేరు పైన కొట్టేసి కింద రాశాడు. ఇదే అర్థమైందా? ఆయన ఉపకారం చేద్దాం అనుకున్నాడు, ఈ రాక ఎముడు వచ్చేసరి. కాబట్టి ఎముడితో మనం గేమ్స్ ఆడకూడదు, కాన్తో గేమ్స్ ఆడచ్చు. అర్థమైందనా? కాబట్టి ఎముడు ఎప్పుడు వస్తాడో, ఎముడు వచ్చే లోపల భక్తి చేయండి. ఎముడు వస్తే భయపడకూడదు. అర్థమైందా? ఎముడు వస్తే భయపడకూడదు. మనకెందుకు? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండ. మనకేంటి భయం? అంత ఎవరున్నారు? రాముడు ఉన్నాడు, వెంకటేశ్వరం ఉన్నాడు. లోకం కోసం విషం మింగినటువంటి, గరళం మింగినటువంటి గర్లకంఠుడు పరమశివుడు మనకు తోడున్నాడు. త్రిశూలం పట్టినటువంటి కనకదుర్గం మన తోడుంది. అదేనా? కానీ మనకు భయం ఉండక్కర్లేదు. లోపల ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. భగవంతుడు నాలో ఉన్నాడు చెప్పారా తనిఖీల బర్ణి గారు?
అని ఒకసారి ఏదో సినిమా ఫంక్షన్లో కలిస్తే చెప్పాను, శివరాత్రి మీ పాటలు అంతా పాడుతూ ఉంటారు.